నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. కూటమి ప్రభుత్వం రైతులకు వ్యతిరేక ప్రభుత్వమని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు పాలనలో రైతులు ఎప్పుడూ సంతోషంగా లేరని గుర్తు చేశారు. గిట్టుబాటు ధర ఏ పంటకు లేదన్నారు. యూరియా సక్రమంగా సరఫరా చేయడంలో కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. మంగళవారం అన్నదాత పోరు పేరుతో వైసీపీ గుంటూరు ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు, పోతిన మహేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. వైసీపీ చేస్తున్న ఉద్యమం కారణంగానే 50,000 టన్నుల యూరియా ఏపీకి వచ్చిందని అన్నారు. ఈ యూరియాని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికి కూటమి పెద్దలు సిద్ధమయ్యారని మండిపడ్డారు. పోలీసుల ద్వారా బెదిరింపులకు దిగితే భయపడేది లేదని స్పష్టం చేశారు. అరెస్టు చేస్తామని కబుర్లు చేస్తే మేము స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ తదితర వైసీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు గారు కూడా ప్రభుత్వం యూరియా సప్లై చేయని చంద్రబాబు, రైతుల్ని మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, వర్ధిల్లాలి వైఎస్ జగన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ జగన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, మా గౌరవ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్టీఓ ఆఫీసుల ముందు కూడా నిరసన తెలియచేసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని గత వారం రోజులుగా మేము రైతులకు విన్నవిస్తున్నాం. రైతులు పెద్ద సంఖ్యలో రావాలని కూడా కోరుతున్నాం. ఈరోజు షెడ్యూల్ ప్రకారం అనుకున్న విధంగా రైతాంగం అందరూ కూడా వచ్చి మెమోరాండం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాం. అయితే దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏంటంటే రైతులకు యూరియా సక్రమంగా సరఫరా చేయటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది. ఇవాళ నేను చూసా, వారి పత్రికలో వేశారు, 50,000 టన్నులు అడగంగానే, బాబు గారు అడగంగానే కూటమి ప్రభుత్వం కేటాయించింది అన్నారు. సంతోషం. నిన్నటిదాకా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? అసలు ఎరువులు కరువే లేదన్నాడు. ఎరువులు సమిష్టిగా ఉన్న యూరియా అన్నాడు. సరఫరా జరుగుతుందన్నాడు. మరి 50,000 టన్నులు ఎందుకు అడిగినట్టు? అంటే దొల్లతనం బయటపడుతుంది కదా. వచ్చినటువంటి యూరియాని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు చేసేశారు. డబ్బు సంపాదించుకునే మార్గాలకి వ్యాపారస్తులకు ఇచ్చేశారు. ఇచ్చేసి యూరియా లెక్కలు చెప్తున్నారు. ఇంత కావాలి, ఇంత ఉంది, అనవసరంగా ఆందోళన పడుతుంది. మరి అనవసరంగా ఆందోళన పడినప్పుడు 50,000 టన్నులు అదనంగా ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. టోటల్గా ఫెయిల్ అయిపోయారు రైతులకు యూరియా సప్లై చేయడంలో. సరే, గిట్టుబాటు ధరలు అంటారా? లేనే లేవు. మిర్చికి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, మామిడికి లేదు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఎరువులు సప్లై లేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా రైతు నవ్వుతూ ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు రైతు బావురుమని ఏడ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అంత దారుణమైన పరిస్థితి ఉంటే మేము ప్రభుత్వం మీద ఒక అపోజిషన్గా మాకు 11 సీట్లే ఉండొచ్చు, కానీ 49.4 ఓట్ షేర్ ఉంది మాకు. అలాంటి పార్టీ మీరు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వకపోయినా, మేము అసెంబ్లీలో మాట్లాడకపోయినా, బయట ఆందోళన చేస్తుంటే భరించలేకపోతున్నారు. అసెంబ్లీకి వస్తే ఇంకేం భరిస్తారు? ఏంటండి రాత్రి నుంచి మీరు చేస్తున్న పని, పోలీసులు చేస్తున్న పని ఏంటండి? రాత్రి 12:40కి వచ్చి నోటీసులు ఇవ్వటం ఏంటి? ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి నోటీస్ తీసుకుంటాం. ఇప్పుడు కూడా చెబుతున్నా, అరెస్ట్ కూడా రాత్రిపూట తలుపులు కొట్టమని గోడలు దూకి కబురు చేయండి, వచ్చి అరెస్ట్ అవుతాం, తేల్చుకుంటాం సంగతి ఏంటో న్యాయస్థానాల్లో. రైతులకు యూరియా సరఫరా చేయలేనటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉండాలి. అది మా కర్మ, రైతుల కర్మ. ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు సహించలేని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తారు. నేను మనవి చేస్తున్నా, ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజానీకం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? ఒక్క రైతు కన్నా
మేలు చేశారా? ఏం లేదు. అమరావతిలో 52,000 కోట్లు కాంట్రాక్ట్లు పిలవటం, 8% కాజేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం రోజు. ఇవి తప్ప రెండే పనే లేదు. ఇప్పటికైనా మేము మనవి చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎన్ని ఒత్తిళ్లు చేసినా నాకు వార్తలంతున్నాయి. చాలా ఘనంగా, చాలా పట్టుదలతో రైతులందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆర్డీఓలకు వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రాలు తెప్పించుకోండి. చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, ఇంకా ఆయన ఉన్నాడు, ఆయన పేరు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, తెప్పించుకోండి. అది చదవండి. మేము చెప్పిన వాటిలో న్యాయం ఉంది. తక్షణమే ఎరువులు, మా ఉద్యమాన్ని అణచటం వల్ల, అణచాలంటే మీరు నోటీసులు ఇవ్వడం కాదు, ఎరువులు ఇవ్వండి అని అనిపోదు. ఎరువులు ఇచ్చారా రైతులకి, మా ఉద్యమం చల్లబడిపోదు. ఎరువులు ఇవ్వలేదు, ఇంతకన్నా పెద్దగా ఉద్యమిస్తుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని సందర్భంగా మనవి చేస్తూ, మీ బెదిరింపులకు బెదరడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వంతో వచ్చినటువంటి రాజకీయ పార్టీ, 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వ్యక్తులు. మా ఇంటికి రాత్రి 12:30కి వచ్చి 12:40కి వచ్చి తలుపులు కొడతారేంది స్వామి? మేము మంత్రులుగా చేశాం. మా ఇంటి ముందు పోలీస్ బందోబస్తు ఉండేది. మళ్ళా మంత్రులుగా చేస్తాం సమయం వచ్చినప్పుడు. ఇదిగే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి పోలీసు వారికి చెప్తూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మరోసారి పోలీసు వారు చెప్పేదంటే, మీ నోటీసులు ఇస్తారు, పోగులు రండి, లేదు పలానా స్టేషన్కి రమ్మనండి, వచ్చి నోటీస్ తీసుకుంటాం, అరెస్ట్ చేస్తారు. పలానా స్టేషన్ పోలీసులు మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం, మీరు రండి అని చెప్పండి, రాకపోతే ప్రయోగండి నన్ను. ఇలాంటి పిచ్చి వేషాలు మాత్రం దయచేసి వేయవద్దని సందర్భంగా మీ ద్వారా పోలీసు యంత్రాంగానికి, అదేవిధంగా రైతాంగానికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రైతులు మరి 50,000 టన్నులు వచ్చినాయని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో? ఆ 50,000 టన్నులు మరి లోకేష్ గారు చెప్పిన వాళ్ళకి వెళ్తాయో, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పిన వాళ్ళకి వెళ్తాయో, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళకి వెళ్తాయో తెలియదు. రైతులకు మాత్రం రావు. ఖాయంగా రాసుకోండి. రైతులకు మోసమే చేస్తారు ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అన్నదాత ఆత్మ గౌరవ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. యూరియా కోసం రోజుల తరబడి క్యూలో నుంచొని ఒక బస్తా కూడా తీసుకెళ్లలేనటువంటి పరిస్థితులు దాపురించాయంటే చంద్రబాబు గారి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎందుకు పంటల బీమా చేయలేదు, ఎందుకు ఈ క్రాప్ నమోదు చేయలేదు, అలాగనే 0% వడ్డీకి రుణాలు ఎందుకు ఇవ్వలేదు, సకాలంలో విత్తనాలు కానీ, ఎరువులు కానీ, యూరియా కానీ ఎందుకు సప్లై చేయలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పకుండా ఎవరన్నా సరే మాట్లాడితే, రైతులు ప్రశ్నిస్తే రైతుల్లో కూడా బొక్కలో వేయాలని మీడియా ముఖంగా మాట్లాడారు. అంటే రైతులు యూరియా కావాలని అడిగితే, విత్తనాలు కావాలని అడిగితే, గిట్టుబాటు ధర కావాలని అడిగితే, పంట నష్టం కోరితే పంటల బీమా చేయండి, ఈ క్రాప్ నమోదు చేయమని అడిగితే చంద్రబాబు గారు రైతుల్ని బొక్కలో వేస్తారా? ఇదేం ప్రభుత్వం? ఒక ఏడాది ఇప్పటికే రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశారు కదా మీ మొదటి సంవత్సరం. రెండో ఏడాది కూడా ఇచ్చింది మీరు 7,000 కదా. 20,000 ఇస్తానని 7,000 కదా మీరు ఇచ్చింది. మీరు చెప్తా ఉన్నారు యూరియా గూడౌన్లో ఉందని, కానీ రైతులకి ఎందుకు అందట్లా? బ్లాక్ మార్కెట్లోకి పంపిస్తున్నది ఎవరో? 100 కోట్ల రూపాయలు కొట్టేస్తున్నది ఎవరో? దీనికి చంద్రబాబు గారు కానీ అధికారులు కానీ ఎందుకు సమాధానం చెప్పట్లా? ఈ రోజున అన్నదాతని యూరియా కోసం అడుక్కునేలాగా రోడ్ల మీద నుంచోబెట్టినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని చూసి రైతులందరూ అసహించుకుంటారు. ఈరోజు మేము ఒక మెమరాండం కలెక్టర్ గారికి ఇచ్చి, గుంటూరు జిల్లా అనేటువంటిది ఇది అగ్రేరియన్ డిస్టిక్, 100 పంటలు పండేటువంటి ఏకైక జిల్లా ఈ దేశంలో. ఈ దేశంలో అంబటి రాంబాబు గారి నాయకత్వంలో ఈ జిల్లాలో మేమందరం కూడా వస్తూ ఉంటే, ఇదేదో పాకిస్తాన్ ఉగ్రవాదుల్లాగా పోలీసుల ఆంక్షలు, పోలీసుల యొక్క వల్ల మా యొక్క అంటే దాదాపు ఎవరైనా కానీ ఎక్కువ మంది వస్తే గవర్నమెంట్కి వ్యతిరేకత ఉన్నట్టు అర్థమవుతుంది. మేము ఈరోజు యంత్రాంగాన్ని, జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ యంత్రాంగాన్ని కూడా ఆహ్వానించాం. మండలాల నుంచి, గ్రామాల నుంచి వస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో అడ్డుకోవడం వల్ల నిజమైనటువంటి బలం, నిజమైనటువంటి బర్నింగ్ ఇష్యూని ఈరోజు గవర్నమెంట్కి తెలియజెప్పాలంటే ఈ ఆంక్షల వల్ల మేము తెలియజెప్పలేకపోయాం.
అది కూడా వీ వాంట్ టు మేక్ ఇట్ రిప్రజెంటేషన్ బిఫోర్ ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హ్యాస్ బీన్ డైరెక్టెడ్ టు ది ఆర్డీఓ గుంటూరు. ఆర్డీఓ గారు కూడా కనీసం ఇంత ప్రతిపక్ష నాయకులందరూ వస్తున్నారు, అది ఇని చదివి ఈ యొక్క జిల్లాలో ఎంత ఉంది యూరియా, గోడౌన్ ఎంత ఉంది, బ్లాక్ మార్కెట్లో ఎంత ఉంది, రైతులకు కావాల్సింది ఎంత ఉందని చెప్పి ఒక స్టాటిస్టిక్స్ వేసుకొని మా ప్రతిపక్షానికి ఇస్తారేమో అని చెప్పి మేము ఆశించాం. ఆర్డీఓ ఆల్సో ఇన్ ఆప్షన్స్, ఓన్లీ ఒక ఏఓని పెట్టి వెళ్ళారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డీఓ ఆఫీస్. ఇట్స్ వెరీ అషేమింగ్ ది ప్రతిపక్షం. రైతాంగాన్ని మేము అంటూ మేక్ ఇట్ ఫ్రంట్ అన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా వైకాపా ప్రభుత్వం ఈజ్ నాట్ టేకింగ్ స్లీపింగ్ ఇష్యూస్. రాజకీయాల్లో పొలిటికల్ ఇష్యూస్లో ఎన్నికల ఇష్యూస్ మేము తేము, ప్రజల సమస్యలను ముందుకు తీసుకొస్తాం. అటువంటిని ఈ రోజున మా యొక్క పేపర్ ఏదైతే మేము రిప్రజెంటేషన్ ఇచ్చామో దాని మీద గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది యొక్క యూరియాని బ్లాక్ మార్కెట్లో పెట్టి మరి సంపాదించుకునేటువంటి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు శిక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. ముందు రైతాంగాన్ని అందుకోవాలి, ఎందుకంటే జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. యూరియా కొరత వైసీపీ సృష్టేనని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ ఆరోపించారు. యూరియా కొరత ఏ ప్రాంతంలో ఉందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి 50,000 టన్నుల యూరియా పంపించిందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టడానికి వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తుందని అన్నారు. గొడ్డలి కోడికత్తి కేసు ఏ విధంగా మలుపు తిప్పారో అదేవిధంగా యూరియా కొరత అంటూ డ్రామా ఆడుతున్నారని దుయ్యబెట్టారు. గుంటూరులో ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడుతూ యూరియా పేరుతో వైసీపీ చేస్తున్న ధర్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత ఉందని చెప్తా ఉన్నారు. ఈరోజు ఏ ప్రాంతంలో కొరత ఉందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా పక్కన చిన్న చిన్న పార్టీ నాయకులు మాట్లాడడం కాదు, జగన్మోహన్ రెడ్డి స్పష్టమైనటువంటి వైఖరితో ఈ ప్రాంతంలో యూరియా కొరత ఉందని చెప్పమనండి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు 50,000 టన్నులు ముఖ్యమంత్రి గారు చెప్పంగానే మళ్ళీ ఒక 50,000 టన్నులు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ యూరియా కొరత లేదు. ఇది కేవలం చౌకబారి విమర్శలు చేస్తూ లేనటువంటి ప్రచారాన్ని తీసుకొని సాక్షి అను దానికి సంబంధించినటువంటి ఛానల్లో ప్రసారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఇంతకుముందులాగా వివేకానంద హత్యను ఏ విధంగా మలుపు తిప్పారో, కోడికత్తి కేసుని ఏ విధంగా మలుపు తిప్పారో ఇది కూడా రాబోయే 2-3 రోజుల్లో బయటకు వస్తుందని చెప్పి ప్రజలు తెలియజేసుకోవాలి. ఏపీని సీఎం చంద్రబాబు బాగా అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఏపీకి ప్రధాని మోడీ లక్షల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారు. అభివృద్ధిని చంద్రబాబు పరుగులు తీస్తున్నారని అన్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మల్లారెడ్డి మాట్లాడారు. నా బర్త్డే సందర్భంగా ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా, ఈసారి కూడా దర్శనం చేసుకున్నా. ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నాను. లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చి దేశంలోనే ఫస్ట్ టైం 3 డీమ్డ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నా నేను ఒక్కరిని హైదరాబాద్. ఒక 50,000 మంది స్టూడెంట్స్ తోటి, ఒక 10,000 మంది టీచర్స్ తోటి. అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత 84 సంది వస్తున్నా నేను ఎంపీ కావాలనుకున్నా. నేను అనుకోలే కూడా, దేవునికి మొక్కలే కూడా, కానీ ఎంపీ చేసాడు భగవంతుడు. మినిస్టర్ కూడా చేసేసాడు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసాడు. ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు, ఒక ఆదర్శం రాష్ట్రంగా తీర్చిదిద్దింది భారతదేశంలో. తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. మా కేటీఆర్ గారు కూడా 3 లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమలు 9 లక్షల ఉద్యోగాలు తీసుకున్నారు. ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్కి తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నంబర్ 1 ఉండే. అలాంటిది ఇప్పుడు చూస్తే అంత ఆగమాగం, రియల్ ఎస్టేట్ లేదు, ఎక్కడ కూడా పరిస్థితి బాగలేదు. ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేసింది. మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తుంది. ఇక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు. ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్, ఇప్పుడు అది కూడా మెల్లగా జారిపోతూ ఉంది. కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే
పాత రోజులు వస్తాయని. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. దీన్ని జీర్ణించుకోలేక వైసీపీ కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. గతంలో 2000 ఉన్న పెన్షన్ను 3000 చేయడానికి 5 సంవత్సరాల సమయం తీసుకున్న జగన్ ఈ రోజు అమలవుతున్న సామాజిక భద్రతా పెన్షన్లు చూసి సిగ్గుపడాలని అన్నారు. గుంటూరు రైలుపేటలో 25 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో స్వర్ణముఖాభివృద్ధి సాధిస్తున్నామని, లిక్కర్ స్కామ్ లో పాత్రదారులైన జగన్ టీం త్వరలోనే జైలుకు వెళ్తారని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు, సమతా డివిజన్ టీడీపీ అధ్యక్షులు మండవ శ్రీనివాసరావు, పోతురాజు చంద్రశేఖర్, కోనకల్ల సత్యం, కొత్తూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి వేగవంతమైనటువంటి పరిస్థితులు. ఒక పక్కన నగరాల్లో, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేటువంటి దాంట్లో ప్రతి ఒక్క స్థానిక సంస్థ కూడా వాటి నిధుల్ని వారే ఉపయోగించుకొని ప్రతి ఒక్క చోట కూడా గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, అలాగే వీధి దీపాలు కానీ వీటి మీద ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ చేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైలుపేట ప్రాంతంలో ఈరోజు 25 లక్షల రూపాయలతో ఒక సీసీ రోడ్డుని నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు గతంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ డివిజన్లో చేపట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఒక పక్కన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా స్థానిక కార్పొరేటర్ గారు పదే పదే పోలీసు అధికారులతో సంప్రదించి వీటిని పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం సూపర్ 6 సూపర్ హిట్ అయిందని ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే గతంలో ఎన్నికల వాగ్దానాలుగా చెప్పినటువంటి 6 వాగ్దానాలు కూడా సంవత్సర కాలంలోనే పూర్తి చేశామని చెప్పి మేమందరం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు. దాన్ని కొంత పనికిరాని పార్టీలు, పనికిరానటువంటి నాయకులు పదే పదే దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రజలు ఒక్కసారి గమనించాలి. ఎందుకంటే గతంలో 2000 ఉన్నటువంటి పెన్షన్ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు 3000 ఉన్నటువంటి పెన్షన్ 4000 చేయడమే కాకుండా వికలాంగులకు 6000, అలాగే పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 వరకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలి అనేటువంటి ఆలోచనతో 13,000 రూపాయలు, ముఖ్యంగా మైనారిటీలు 3-4 ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి ఇళ్లలో కూడా ఈరోజు అందరికి కూడా 13,000 రూపాయలు అందించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. అంతేకాకుండా దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. అన్నిటికన్నా స్త్రీ శక్తి పేరుతో రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి పార్టీ కూటమి ప్రభుత్వం. కానీ ఈరోజు పనికి మాలినటువంటి పార్టీగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ చౌకబారు విమర్శలు చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం. అందుకే అనంతపూర్లో రేపు సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాం. ముఖ్యంగా మహిళలు నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ లక్షణాలతో ఈరోజు రాష్ట్రంలో వేలాది కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తూ ఉన్నాయి. అనేక మందికి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతూ ఉంది. వీటిని అన్ని భరించకుండా లిక్కర్ స్కామ్లో పాత్రధారులైనటువంటి జగన్మోహన్ రెడ్డి టీము ఈరోజు ఆ పార్టీ మొత్తం కూడా లిక్కర్ స్కామ్ల డాన్ల దగ్గర తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రజలు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రైలుపేటలో ఒకటో లైను, రెండో లైను, ఫస్ట్ అడ్డ రోడ్లో ఈరోజు డ్రైన్స్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి, ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇక్కడ నేను గెలిచినప్పటి నుంచి 4 years బ్యాకే ఇక్కడ డ్రైన్ కావాలి, రోడ్డు కావాలని పెట్టడం జరిగింది. కానీ మాకు ఇక్కడ చేయించిన ఆనవాళ్ళు కానీ ఏది లేదు. మరి అన్నీ ఆపేయడం జరిగింది. మళ్ళీ మా గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారిని అడిగి మళ్ళీ ఈ వర్కులన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ వర్కులు పెట్టిన తర్వాత కూడా వెంటనే ఇక్కడ అన్ని రైలుపేటలో ఏ సమస్య ఉన్నా కానీ రెండో లైన్ కానీ, మూడో లైన్ కానీ డ్రైన్స్ కట్టియడం జరిగింది. రోడ్డు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రోడ్లు వేయించాను. ఇక్కడ ఈ అడ్డ రోడ్డు కూడా ఒకటి మిగిలిపోయింది. ఇది కూడా ఈరోజు కొబ్బరికాయ కొట్టించి ఈరోజు
ఇక్కడ స్టార్ట్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ వీధిలో చాలా సమస్యలు ఉండేవి. ఈ 1వ లైన్ 2వ లైన్ మధ్య అడ్డు రోడ్లో చాలా ఇల్లీగల్ పనులు కానివ్వండి, డ్రింకర్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఇక్కడ అంతా కూడా స్ట్రీట్ లైట్స్ అనేది వేయించాము. ఇక్కడ సైడ్ డ్రైన్స్ కట్టించి రోడ్డు వేపిస్తే కనుక ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది, అందరికీ సౌకర్యంగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా పోలీస్ వారి చేత కూడా ఇక్కడ పెట్రోలింగ్ చేయించడం కానివ్వండి, ఇంతకు ముందులాగా అయితే ఇప్పుడు ఇక్కడ లేదు. ఇక్కడ చాలా క్లారిటీగా ఉంటుంది, చాలా క్లియర్గా. కానీ ఇంతకు ముందులాగా డ్రింకర్స్ కానివ్వండి, నైట్ అయితే ఇటు ఏ ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి తిరిగే పొజిషన్ కాదు. అలాంటిది ఇక్కడ ఇది కట్టించడం వల్ల రోడ్లు కానీ డ్రైన్స్ కట్టించడం వల్ల స్ట్రీట్ లైట్స్ పెట్టించడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న మహిళలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రాయలసీమ ద్రోహిగా మిగిలిన జగన్ కు ఆ ప్రాంతంలో ఒక్క సీట్ కూడా రాదని ప్రభుత్వం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభా ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. రైతుల ముసుగులో వైసీపీ కుట్ర రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. యూరియా సంక్షోభం అంటూ అసత్య ప్రచారాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై చర్చించేందుకు దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని సవాళ్లు విసిరారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడంలో చంద్రబాబుని మించిన వారు లేరని జీవి ఆంజనేయులు కరువు సీమని హంద్రీనివా నీటితో హరిత సీమగా మారుస్తున్నారని అన్నారు. పోరుబాట అని చెప్పేసి దగా చేస్తున్నారు. ఇది పోరుబాట కాదు, రైతులు చేస్తున్న దగా పోరు. ఇది యూరియా ఎక్కడ కావాలంటే అక్కడ అందుబాటులో ఉంది. ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కుట్రలు పంతా ఉన్నాడు. ఈ కుట్రలు సాగనీయం. ఈ రోజు సంక్షోభాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. అన్ని చోట్ల యూరియా డిఏపీలు స్టాకులు అవైలబిలిటీలో ఉన్నాయి. నేను అంటున్నా, నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావు? వైసీపీ ఎమ్మెల్యే అందరూ జీతాలు తీసుకుంటున్నారు కదా. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చించని మీరు జీతాలు తీసుకునే హక్కు మీకుందా? మీరు రైతులకు ఏం చేశారు? 5 సంవత్సరాలు మీరు రైతులు నట్టేట ముంచారు. రైతులకు వచ్చి గొంతు కోసిన మీకు ఈ రోజు మాట్లాడే అర్హత ఉందా? మీరు మైక్రోన్యూట్రియంట్ ఎందుకు ఎత్తేశారు? రైతులకు ఏ రోజైనా గిట్టుబాటు ధర ఇచ్చారా? మీరు 1675 కోట్లు రైతులకి ధాన్యానికి కూడా అప్పు పెట్టి సంవత్సరాల తరబడి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? మీరు ఎందుకు మోసం చేశారు? రైతు పోరు బాట ఏ విధంగా చేస్తారు? యూరియా సంక్షోభం లేకుండా సంక్షోభం సృష్టిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని గుర్తుపెట్టుకోండి. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మంగళవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మందులు ఇచ్చే కేంద్రాలను ఆయన నిశ్చితంగా పరిశీలించారు. డాక్టర్లు రాసి ఇచ్చే మందులు చీటీని స్పష్టంగా ఉండాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వికి సూచించారు. ఓపీ కేంద్రాల వద్ద డాక్టర్ల వద్ద అవసరమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కార్పొరేటర్ హాస్పిటల్స్ కు దీటుగా జీజీహెచ్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. గత వైసీపీ పాలనలో గాడి తప్పిన జీజీహెచ్ అభివృద్ధిని పారదర్శకంగా మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా జీజీహెచ్ కు రావాల్సిన నిధులు సేకరిస్తున్నామని అన్నారు. జీజీహెచ్లో ప్రతిరోజు 3000 ఓపీలు ఉంటుందని, రద్దీగా ఉన్న డిపార్ట్మెంట్లను అభివృద్ధి చేస్తున్నామని, 2-3 నెలల్లో జీజీహెచ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగాలకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా అవసరమైన అన్ని స్పెషలిస్టులు అందుబాటులో తెస్తామని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ జనరల్ ప్రతిరోజు కూడా వేలాది మంది ఇక్కడ వైద్యానికి విచ్చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఆరోగ్య రంగం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టితో గత ప్రభుత్వంలో పనిచేయనటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి సంవత్సర కాలంలోనే ప్రభుత్వ ఆసుపత్రికి అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా ముఖ్యంగా ఓపీ సెక్షన్స్లో క్యూ లైన్ దగ్గర నుండి మెడిసిన్ డిస్పాచ్ దగ్గర నుండి ప్రతి ఒక్క డాక్టర్ దగ్గర కూడా సెక్యూరిటీతో పాటు అవసరమైనటువంటి వైద్య సేవలందరూ కూడా అందుబాటులో తీసుకొని వచ్చేటువంటి విధంగా ప్రతి నెల కూడా దీని మీద రివ్యూస్ పెట్టుకోవడం, అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతిపాదనలతో సిద్ధం చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇంకా కొంత కొరత ఉంది. దాదాపు 1500 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలను అభివృద్ధి చేసేటువంటి దిశగా, అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనేక విధాలుగా కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి నిధుల్ని రాబట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంకా నిధులు చాలా అవసరం. ఈరోజు చూస్తూ ఉన్నాం 3000 పైచిలకు ఓపీ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి, నిత్యం రద్దీగా ఉండేటువంటి అనేక డివిజన్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటినన్నిటి కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక దాతలు ముందుకు వస్తూ ఉన్నారు, ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. అయినా కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో, ఆలోచనతో అందరి సూచనలు సలహాలు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిని ఒక మెరుగైనటువంటి కార్పొరేట్ ఆసుపత్రి దీటుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రతినిత్యం కూడా దీని మీద నేను అలాగే సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయేటువంటి 2-3 నెలల్లో హాస్పిటల్లో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చేటువంటి
రోగులకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి విధానంతో అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ని, ముఖ్యంగా మెడిసిన్ దగ్గర నుంచి ల్యాబ్ డయాగ్నోస్టిక్స్ దగ్గర నుంచి ఓపీ పేషెంట్కి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాల మీద కూడా దృష్టి పెట్టి ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతామని. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా. హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేపీ శర్మ ఓలీ రాజీనామా. హిమాలయాల దేశం నేపాల్లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో దేశం అట్టుడుగుతోంది. నిరసనకారులు ఏకంగా ప్రధాని అధ్యక్షుడు నివాసాలకే నిప్పు పెట్టడంతో ఉద్రిక్తలు తారాస్థాయికి చేరాయి. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమైనట్లు వార్తలు రావడం రాజకీయంగా కలకలం రేపుతుంది. గుంటూరు శివారులోని రెడ్డిపాలెంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని శివాలయం వద్ద శ్రీనివాసరావు అనే వ్యక్తి చంద్రగ్రహణం రోజున తలపై కుంపటితో అర్ధరాత్రి పూజలు చేయడంపై గ్రామస్తులు అనుమానం రేకెత్తించింది. శ్రీనివాసరావుని నిలదీయగా పొందనలేని సమాధానాలు చెప్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న నలపాడు పోలీసులు శ్రీనివాసరావుతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. దానికి ఊళ్ళో వాళ్ళు ఏదో శక్తి పూజ, శూద్ర పూజలు ఏదో అనుకుంటున్నారు. దాని గురించి ఇది ఇష్యూ అయింది. దానికి క్లారిటీ ఇచ్చాను ఇప్పుడే. వాళ్ళు ఇక్కడ వద్దు ఉన్నారు, ఉండొద్దు అన్నారు. దానికోసం మేము అన్ని క్లియర్ చేశాం. వాళ్ళు బెంగళూరు, నా శిష్యురాల అమ్మాయి బెంగళూరు, మా గురు పరంపర అఘోరి మణికందన్ గురూజీ, మా గురూజీ. మేము వారణాసి, తిరుచి మా ఆశ్రమం ఉంది. మేము అదే పరంపరంగా ఇక్కడ దీంట్లో కాళీ కాలభైరవ విగ్రహం కట్టుకుందామని చెప్పి కృష్ణారెడ్డి గారిని కలిసడం జరిగింది. ఆయన ఇస్తాను, చేసుకోవచ్చు అన్నారు. దాని పరంగా మేము రాత్రి చంద్రగ్రహణం పూజ చేసాం. ఇది క్షేత్రం కోసం చేసాం. అది చూసేవాళ్ళు కొంచెం అది దారుణంగా కనబడిందని బాధపడుతున్నారు. దానికి నేను క్షమాపణ చెప్పడం జరిగింది. అది విషయం. పూజ కానీ అది మంగళద్రవ్యంగా లేదు. దానివల్ల ప్రశాంతత కోరుకునే జనాలందరికీ కూడా భయాందోళనకారకమైంది. కాబట్టి గ్రామ పరిసరంలో ఇలా చేయడం అయితే ప్రజలందరికీ ఇష్టపూర్వకంగా లేదు కనుక వాళ్ళు చేసే ధర్మం కరెక్ట్ కాదు. కాబట్టి అందరూ ప్రశ్నించడంలో తప్పైతే లేదు. అటువంటి వాళ్ళు ప్రోత్సాహం చేయడం కూడా మంచిది కాదు. అది వైదిక ధర్మానికి కూడా నిషిద్ధం. చేటు చంద్రగ్రహణం రోజు నైట్ 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ త్రిభుజం కోణ వేసి క్షుద్ర పూజలు చేసి చేతబడి చేసి గ్రామ ప్రజల్ని భయాందోళనకు గురి చేశారు. అందరూ కూడా కలిసి ఏకతాటిపైకి వచ్చి వాళ్ళు ఖాళీ చేయాలని చెప్పి అందరూ కూడా ఒక మాట మీద నిలబడి చెప్తా ఉన్నారు. వచ్చారన్నారు, మంచి చేస్తారులే, దేవుడికి కార్యక్రమాలు, దేవుడికి సేవలని వదిలేశారు. మనం అనుకోకుండా ఈ చంద్రగ్రహణం సందర్భంలో వాళ్ళు ఏదో చేస్తున్నారు. గ్రామంలో అందరూ భయపడి నైట్ ఆ పూజలు అని చూసి ఖాళీ చేయమని చెప్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.